కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి. 665 పేజీల ఫుల్ నివేదిక కావాలి. సిఎస్ కు హరీష్ రావు విజ్ఞప్తి. కేసీఆర్ పేరుతో తన పేరుతో రెండు వేరు లేఖలు ఇచ్చిండట హరీష్ రావు. కమిషన్ రిపోర్ట్ పై లీగల్ గా ఫైట్ చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు. నివేదికలో ఏముందో తెలుసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారట. ఏమని? మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని స్టే కోసం వేస్తారా? ఏం చేస్తారు? నువ్వు ఒకటే అండి. ఇప్పుడు న్యాయ నిపుణులు దేనికండి? దీనికి కోర్టు ఎందుకండి? దీనికి మీరు ఏమీ తప్పు చేయకపోతే, అసలు మీకు సంబంధమే లేకపోతే, మీ మామయ్య అన్నాడు కదా TV9 ఇంటర్వ్యూలో, నాకు గ్రాడ్యుయేషనే లేదండి, నేను ఎక్కడండి, నేను ఇంజనీరింగ్ చేసినా, అధికారులు చేసిర్రు, వాళ్ళు డిసైడ్ చేసిర్రు, వాళ్ళు కట్టిర్రు, అది నాకేం సంబంధం అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో ఇంకో రకంగా మాట్లాడాడు. మెదడు రంగరించి కట్టిన ఈ ప్రాజెక్ట్ని అది ఇది అనుకుంటా. మరి మీరు అంత ఎందుకు భయపడుతున్నారు? రిపోర్ట్ ఇస్తే సుప్రీంకోర్టులో కేసు వేయడానికి ఎందుకు వెళ్తున్నారు? దాని మీద స్టేలు కోరుతూ విచారణ ఆపాలనో, లేకపోతే ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళొద్దనో గవర్నమెంట్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే మీరు తప్పు చేసిరు. అయినా రేవంత్ రెడ్డి జస్ట్ ఓన్లీ 10% మీదనే కదా ఎంక్వైరీకి ఆదేశించింది. మిగతా 90% ప్రాజెక్టు ఎంక్వైరీ పెండింగ్లోనే ఉంది కదా. కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి. 665 పేజీల ఫుల్ నివేదిక కావాలి. సిఎస్ కు హరీష్ రావు విజ్ఞప్తి. కేసీఆర్ పేరుతో తన పేరుతో రెండు వేరు లేఖలు ఇచ్చిండట హరీష్ రావు. కమిషన్ రిపోర్ట్ పై లీగల్ గా ఫైట్ చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు. నివేదికలో ఏముందో తెలుసుకొని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారట. ఏమని? మా మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అని స్టే కోసం వేస్తారా? ఏం చేస్తారు? నువ్వు ఒకటే అండి. ఇప్పుడు న్యాయ నిపుణులు దేనికండి? దీనికి కోర్టు ఎందుకండి? దీనికి మీరు ఏమీ తప్పు చేయకపోతే, అసలు మీకు సంబంధమే లేకపోతే, మీ మామయ్య అన్నాడు కదా TV9 ఇంటర్వ్యూలో, నాకు గ్రాడ్యుయేషనే లేదండి, నేను ఎక్కడండి, నేను ఇంజనీరింగ్ చేసినా, అధికారులు చేసిర్రు, వాళ్ళు డిసైడ్ చేసిర్రు, వాళ్ళు కట్టిర్రు, అది నాకేం సంబంధం అన్నాడు. ఎలక్షన్లకు ముందేమో ఇంకో రకంగా మాట్లాడాడు. మెదడు రంగరించి కట్టిన ఈ ప్రాజెక్ట్ని అది ఇది అనుకుంటా. మరి మీరు అంత ఎందుకు భయపడుతున్నారు? రిపోర్ట్ ఇస్తే సుప్రీంకోర్టులో కేసు వేయడానికి ఎందుకు వెళ్తున్నారు? దాని మీద స్టేలు కోరుతూ విచారణ ఆపాలనో, లేకపోతే ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళొద్దనో గవర్నమెంట్ని ఆపే ప్రయత్నం ఎందుకు చేయాలనుకుంటున్నారు? అంటే మీరు తప్పు చేసిరు. అయినా రేవంత్ రెడ్డి జస్ట్ ఓన్లీ 10% మీదనే కదా ఎంక్వైరీకి ఆదేశించింది. మిగతా 90% ప్రాజెక్టు ఎంక్వైరీ పెండింగ్లోనే ఉంది కదా.